పసిడి దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పసిడి కొనుగోలు చేయాలంటే పేదలు ఎలాగో బంగారాన్ని కొనుగోలు చేసే పరిస్థితులు లేవు, ఆ ధర కూడా లేదు. కనీసం మధ్యతరగతి వారు కూడా దాని వైపు చూడాలంటే భయపడే పరిస్థితి. ఒక దశలో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,85,000 రూపాయలకి వెళ్ళి ఇక 2 అడుగులు ఎత్తే 2 లక్షలకి దాటిపోతా ఉంది అనే సమయంలో దిగి వచ్చింది. అయితే తాజాగా కూడా బంగారం ధర తక్కువేం లేదు. 4 సంవత్సరాల ధరతో పోల్చుకుంటే 400% పెరిగింది. 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,55,000 రూపాయలు. సరే, 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ చూసినా కూడా 1,45,000. అంటే సామాన్యులు ఎవరు ఆ బంగారం వైపు చూసే పరిస్థితి లేదు కాబట్టి ఫిజికల్గా ఆర్నమెంట్ సేల్స్ పడిపోయింది. దీంతో బంగారం దిగుమతులు సేల్స్ ఎక్కువ ఉంటేనే కదా బంగారం దిగుమతి వచ్చేది. సేల్స్ లేదు కాబట్టి దిగుమతులు కూడా 70% తగ్గాయి. ఇక గత నెలలో నరేంద్ర మోదీ కూడా మీరు బంగారం కొనుగోలు చేయొద్దు అని చెప్పి పిలుపునివ్వడంతో పాటు బంగారం దిగుమతుల మీద 15% ట్యాక్స్ వేశారు. ఆల్రెడీ ఇండియాలో ఆర్నమెంట్స్ కొనుగోలు చేస్తే 3% జిఎస్టీ, ఆ 15% మొత్తం 18%. ఇక లోకల్గా కార్పొరేషన్లు టౌన్స్లో ఉండే ట్యాక్స్ అదనంగా కలిపితే 18.65% పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు బంగారం మీద. దీంతో సామాన్యులు ఎవరు జ్యువెలరీ షాపులో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి. తాజాగా వచ్చిన నివేదిక కనుక మనం పరిశీలిస్తే బంగారం దిగుమతులు 70% తగ్గి 30 టన్నులకు పరిమితమయ్యాయి. కనీసం ప్రతి నెల భారతదేశానికి 70 నుంచి 80 టన్నులు దిగుమతి కావాల్సి ఉంది. అది 30 టన్నులకి దిగి వచ్చింది. మే 13 నుంచి పసిడి వెండిపై దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15కి పెంచిన విషయం మనం ఇప్పటికే చర్చించుకున్నాం. దీంతో దిగుమతులు గణనీయంగా తగ్గాయి. అయితే దిగుమతుల విలువ మాత్రం 34% పెరిగి $3.41 బిలియన్ నమోదైంది. ఒక నెలలోనే $3.41 బిలియన్ విలువైన బంగారాన్ని, అంటే బంగారం ధర విపరీతంగా పెరిగిపోయి కూర్చుంది కదా, దాంతో ఎక్కువ మొత్తం విదేశీ మారకాన్ని చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు గత ఏడాది ఇదే సమయంలో ఏప్రిల్ మేలో పసిడి దిగుమతులు 60% పెరిగి $9 బిలియన్ చేరాయి. తాజాగా $3.4 బిలియన్ చేరాయి కాబట్టి ఒక $5 బిలియన్ భారత్ పొదుపు చేసుకోగలిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ బంగారం దిగుమతులు మరింత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే బంగారం ధరలు ఇప్పటికీ హై రేంజ్లో ఉన్నాయి. కనీసం 15,000 నుంచి 20,000 రూపాయల తులానికి తగ్గకపోతే ఫిజికల్గా బంగారం విక్రయాలు ఊపందుకునే అవకాశం లేదు. విక్రయాలు ఊపందుకోకపోతే దిగుమతులు కూడా అంతే. అయితే దేశంలో ఉన్న బంగారం రీసైక్లింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంది. కొత్తగా బంగారం కొనుగోలు చేయకపోయినా ఆ పాతవి తీసుకెళ్ళి వాటిని కొత్త ఆభరణాలు తీసుకొచ్చుకునే కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల కూడా బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయి. భారతదేశంలో బ్యాంకుల వద్ద ప్రజల వద్ద 35,000 టన్నుల బంగారం ఉంది. ఇక బంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో దిగుమతి చేసుకోవద్దు అని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు కూడా పనిచేసిందని చెప్పాలి. రాబోయే రోజుల్లో కూడా బంగారం మరికొంత కరెక్షన్కు గురైతే సపోర్ట్ లభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.